రెండో పెళ్లిని అడ్డుకున్న మొదటి భార్య. ఘటనలో గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లికి సిద్ధమైన ఘనుడు. దర్యాప్తు చేస్తున్న తిరుమల పోలీసులు. గారి సంధ్య. నేను వరంగల్ దగ్గర పెద్దపెండాలం అది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 years ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్ళి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నాకు నా భర్త నాకు కావాలి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయి గురించి నాకు తెలియదు సార్. అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు. ఆ మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇలాంటి బిడ్డ ఉంది, 7 సంవత్సరాల బిడ్డ ఉంది. దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకు ఏమని చెప్పారో, కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు తల్లిదండ్రులకు చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఆ అమ్మాయి ఎక్కడ ఆ ప్లేస్ ఉన్నా ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా, ఆయనకు మాత్రం విడాకులు నేను ఇవ్వలేదు. అమ్మాయిని మీరు ఇవ్వకండి. నాలాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి. ఏ అమ్మాయిని కూడా ఆయనకి ఇవ్వకండి. ఎందుకంటే నేను భార్యనున్నా, నా బిడ్డ ఉన్నది. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. టూటోన్లో వచ్చేప్పుడు చూస్తాను. పద్ధతి నేర్చుకో. నువ్వు మనిషి నిలబడుకో, శాతం మళ్ళీ కథలు మాట్లాడుకో, 100 మంది పద్ధతి ఎక్కువ గుర్తుకు పెట్టుకో. దీనికి చట్టాలు తిరుగుతాం మళ్ళా చెప్పేది పోలీసు ఉంది పద్ధతి, దానికి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీరు అంతేనా? మేము వచ్చి ఇంతమంది పట్టుకోలేకపోయినా ముందు రండి, చెప్పు, బాగా చెప్పు. ఒక్క నిమిషం. మనిషి నిలబడిపోయి శాతం కథలు మాట్లాడుతూ 100 మంది ఫోన్ చేస్తానా? మేము వచ్చాము చూస్తాను. పద్ధతి నేర్చుకో. నువ్వు 5 నిమిషాలు ఫోన్ చేసినా 5 నిమిషాలు వచ్చినామో పట్టుకొచ్చినాము. వాడు లేడు, ఉండేవాళ్ళు వాళ్ళ మావ వాళ్ళ తమ్ముడు. సంధ్య హనుమకొండ తెలంగాణ రాష్ట్రం అనే అమ్మాయికి, రాకేష్ అనే అబ్బాయికి పెద్దల సమక్షంలో 2016వ సంవత్సరంలో మ్యారేజ్ అయినట్టు సంధ్య అన్న ఆవిడ చెప్పడం జరిగింది. మరియు 2017లో
భార్యాభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా కాగితాలుగా చూపెట్టడం జరిగింది. ఈలోగా వాళ్ళ భర్త వేరే ఒక అమ్మాయిని తీసుకుని తిరుమలకి వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది. మఠంలో రూములు బుక్ చేసుకున్నమాట వాస్తవం అని తెలిసింది. లెక్చర్ పరిశీలించాము, కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు. ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ శాన్సిటీ ప్రకారం లీగల్ ఒపీనియన్ తీసుకుని మరియు మఠం వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా, అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్ళి అయిందా అని విచారించారు లేదా, దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇంకొక అందరు మఠాల వాళ్ళకి కూడా ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున ఒక విన్నపము, మీరు ఏదైనా శుభకార్యం చేసుకున్నట్లయితే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సమగ్రంగా పరిశీలించి వయసు సంబంధించింది కానీ క్యాస్ట్ సంబంధించింది కానీ రాజకీయ సంబంధించింది కానీ వాళ్ళకి ముందుగా ఏమన్నా మ్యారేజ్ అయిందా అనేటువంటి డాక్యుమెంట్స్ పరిశీలించి చేసుకోవాల్సిన కోరుచున్నాం. అట్లా లేని మా నోటీస్ కానీ వచ్చినట్లయితే ఆ మఠాన్ని కూడా దేవస్థానం నోటీసులు పెట్టి విజిలెన్స్ నోటీసులు పెట్టి చట్టపరంగా చర్య తీసుకుని సీజ్ చేస్తామని కూడా మీ ద్వారా మఠాలందరికీ హెచ్చరిస్తున్నాం. ఇట్లా రెండవ పెళ్లి చేసుకోవడం అనేది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు రెండవ పెళ్లి చేసుకోవడం అనేది చట్టపరంగా ఇది కరెక్టేనా? ముందు పెళ్ళి ఉన్నప్పుడు లీగల్గా భార్యాభర్తలు కోర్టు నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే రెండో పెళ్ళికి తీసుకోవాలి. అట్లు కానిడలా రెండో మ్యారేజ్ చేసుకున్నట్టు కానీ ఆధారాలు గట్రా ఉన్నట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటానికి చట్టంలో చర్య తీసుకునే చట్టం ఉంది, ఆ ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ముఖ్యంగా ఈ మఠంలో ఈరోజు జరిగిన సంఘటనలో పోలీసులు కారేది ఉదయం ఫిర్యాదు చేస్తే ఆ మఠం ఎక్కడో మాకు తెలియదు, మీరు చెప్తే వస్తామని చెప్పి లేట్ చేశారు. అంటే లేట్ చేశారంటే ఇప్పుడు ఇక్కడ చాలా మఠాలు ఉన్నాయి. వాళ్ళు అదర్ స్టేట్ నుంచి వచ్చిన కారణంగా వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కారణంగా ఉండి నా కూతురికి అన్యాయం జరిగి రెండో పెళ్ళి అవుతుందన్న ఉద్దేశంతో తన తల్లి కొంచెం కంగారుగా మఠం అనే మాట వచ్చిందే తప్ప ఏ మఠమో అని చెప్పలేకపోయిన కారణంగా కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ మా స్టాఫ్ పోయి అంత విచారించి ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పటికే వాళ్ళ ముందే మఠం వాళ్ళు కూడా మీకు రెండో పెళ్ళా అని వాళ్ళు క్రాచ్ చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసింది. దాన్ని విచారిస్తున్నాం. లీగల్ శాన్సిటీ బట్టి మఠం వాళ్ళ దగ్గర కూడా మేము అన్ని రికార్డ్స్ తీసుకుని దాని ప్రకారం చర్య తీసుకుంటాం. అది విచారించి దాని మీద చర్య తీసుకుంటాం. విచారించాలా, అది దీని భార్యాభర్తకు సంబంధించిన విషయం. అక్కడ పెళ్లి జరిగిందా జరగలేదా అని అక్కడ వీడియో ఫుటేజ్ అన్ని పరిశీలించి సాక్ష్యాలు పరిశీలించి దాని ప్రకారం చర్య తీసుకుంటాం.